ఇక చూడురి పెద్దన్నలు ఇవాళ పేపర్లో ముచ్చటిచ్చిరు. మల్లోజుల ఆసన్న విప్లవ ద్రోహులంట, వారిని ప్రజలే శిక్షిస్తారు, ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. మల్లోజుల భార్య ఎప్పుడైతే లొంగిపోయిందో గప్పటి నుంచి గిప్పటిదాకా మహారాష్ట్ర ప్రభుత్వంతో మంచి సోపతుందంట. ఈయనకు పార్టీ శత్రువులకు ఏనాడు లొంగిపోదు, పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్నాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన. ఓ పెద్దన్నలు, మమ్మగానే మీరు తుపాకులు వేడి జనాలలో కలిసే ఉపాయం చేయరు. ఎందుకంటే టెక్నాలజీ బాగా విరిగిపోయింది. ఒకప్పుడు నక్సలైట్ కాడికి పోవాలంటే నిజంగా చెప్పాలంటే పోలీసులకు గిది పడేది. ఇవాళ మీరు ఏడ ఉన్నా కానీ ఒక్క రోజులో పట్టుకొచ్చేటువంటి టెక్నాలజీ విరిగిపోయింది. విన్నారా? ఇంకా కేంద్ర ప్రభుత్వము జనాలకు సంబంధించిన అన్ని పనులు ఏం చేస్తలేదో నాకైతే తెలియదు, కానీ మీ పని చేస్తానికి మాత్రం పక్క తలిగింది. వాళ్ళకి ఏమైనా మీ మీదనే ఉంది ఫోకస్, జనాలు ఎడన్నా పోనీ కానీ మీ మీదనే ఫోకస్ ఉంది. దగ్గర ఇప్పటిదాకానంట ఏది కేంద్రంలో ఇప్పుడు కేంద్ర సర్కార్ ఏదైతే ఉన్నదో వచ్చిన కాడి నుంచి 10,000 కోట్ల పైన పెట్టిందట ఖర్చు, కేవలం మావోయిస్టులను అంతం చేస్తాం కోసమే. ఈ ఖర్చు ఏదో జనాల కోసం పెడితే మీలాంటి వాళ్ళు పుట్టుకరాకపోదురు, కానీ ఇక వాళ్ళకు జనాల కంటే ఎక్కువ మీరే అయిపోయారు. ఎందుకంటే మిమ్మల్ని అంతం చేయడమే వాళ్ళ లక్ష్యం. మమ్మగాని జనజీవన స్రవంతిలో కలిసి ఉపాయం చేయరు, జనాలలో ఉండి జనాల కోసం కొట్లాడే ప్రయత్నం చేయరు. ఇక సస్తాప్పుడు అందరం చస్తాం, ఏదో ఒకరోజు వస్తాం, కానీ బతికిన 4 రోజులు అయినా కొద్దిగా ప్రశాంతంగా బతికే ఉపాయం చేయరు. వినరా? అడవిలలో ఉండి ఏం తిన్నారో ఏం చేసిరో ఎవరికి తెలియదు. మా అమ్మగారు 4 రోజులు వచ్చి పిల్ల పాపలతోటి చల్లగా వర్దిల్లే ఉపాయం చేయరు, కానీ మళ్ళీ మేము తుపాకులే పట్టుకుంటాం, పోయిన వాళ్ళంతా లంగలు మేమంతా మంచోళ్ళం అనే ఉపాయం చేయకూరి ఎట్లా చేసి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి లొంగిపోయి ఉపాయం చేస్తారో జనజీవన సవంతిలో కలుస్తారో, కానీ మొత్తానికి అయితే 4 రోజులు బతికి సచ్చే ఉపాయం చేయరు. కానీ ఉత్త పుణ్యానికి గడ్డి పరకలేక పానాలు తీసుకోకూరి. మా అమ్మగారిని మీకు దండం పెడతా.